సన్ రైజ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మాత స్వాతి సుధీర్ నిర్మిస్తున్న సినిమా రామ్ భజ్రంగ్. రాజ్ తరుణ్, సందీప్ మాధవ్ హీరోస్ గా నటిస్తున్న రామ్ భజ్రంగ్ సినిమాకి సిహెచ్ సుధీర్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆ డీటెయిల్స్ మీకోసం. హీరో రాజ్ తరుణ్ గారితో నాకు ఇది మూడో సినిమా అవ్వడం ఐఎమ్ రియలీ హ్యాపీ. అప్పుడెప్పుడో సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ కుమారి 21F, ఇప్పుడు రామ్ బజరంగ్. ఈ రామ్ బజరంగ్లో నాది ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ కూడా ఇద్దరు హీరోలతో కలిసి నాకు సీన్లు ఉండడము ఐఎమ్ రియలీ బ్లెస్డ్. సో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు డైరెక్టర్ సుధీర్ గారు అండ్ ఆఫ్ కోర్స్ స్వాతి గారు ఆల్సో. గ్లిమ్స్ ఇప్పుడే అందరం చూసాం. అజయ్ విన్సెంట్ గారి విజువల్స్, సుధీర్ రాజ్ గారి డైరెక్షన్ అండ్ మనీ సరం గారి సౌండ్ అసలు అదిరిపోయింది. సో ఈ సినిమాలో హీరోలుగా బ్రదర్ రాజ్ తరుణ్ అండ్ శాండీ. ఇంతకుముందు నన్ను విలన్ చేయాలని చాలామంది డైరెక్టర్లు ట్రై చేశారు, అది ఎవరికి కుదరలేదు. ఫస్ట్ టైం సుధీర్ రాజు గారు సాధించేశారు అది. సో ఈ సినిమాలో ఒక అవుట్ అండ్ అవుట్ వైలెంట్ క్యారెక్టర్ అండ్ హీరోయిన్ మాన్సా, ఆమె కాంబినేషన్లోనే నా సీన్స్ ఉంటాయి. అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు చేసిన సాఫ్ట్ లవ్ రోల్స్కి ఇది టోటలీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట. సో అంటే లొకేషన్లో చాలా ఎట్లా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది అనుకొని సరే సుధీర్ రాజ్ గారు చెప్తున్నారు కదా అని ఒప్పేసుకున్నా. బట్ ఐ రియలీ హ్యాడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ డైరెక్టర్ గారు అండ్ మై ఫేవరెట్ డిఓపి అజయ్ విన్సెంట్ గారు. ఐఎమ్ వర్కింగ్ విత్ హిమ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈవెంట్కి వచ్చిన మీడియా ఫ్రెండ్స్కు చాలా థ్యాంక్స్. వితౌట్ యువర్ సపోర్ట్ ఇట్స్ నాట్ పాసిబుల్. ఈ మూవీ నాకు చాలా స్పెషల్ ఎందుకంటే బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ ఐ ఫర్గాట్ ద తెలుగు ఈ మూవీ నాకు చాలా స్పెషల్ బికాజ్ ఆఫ్టర్ హైవే అండ్ వ్యూహం ఇన్ విచ్ మై క్యారెక్టర్ వాజ్ లైక్ వెరీ సీరియస్. యా, ఇస్ ఇట్ ఓకే నౌ? మీరు ఇందాక చూసే కదా ఎలా ఉందనిపించింది, అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో సుధీర్ గారు కూడా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. నేను ఇప్పటికి కూడా మొన్న కూడా ఏమంటే ఇంకొక సాంగ్ ఉంటే బాగుంటుందండి, ఇంకొక ఫైట్ ఉంటే బాగుంటుందండి, ఆయన కాంప్రమైజ్ అవ్వట్లేదు, సాటిస్ఫై అవ్వట్లేదు. సో లాస్ట్కి అందరూ కలిసి ఆయనతో కంప్లీట్ చేయించేసాం, లేకపోతే ఆయన కంప్లీట్ చేయలేదు. ఇంకా 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 అంటే డబ్బులు పెట్టడానికి ఎక్కడ ఆలోచించారండి ఆయన. ఆ క్వాలిటీ కానీ దాని అవుట్పుట్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంత బాగా చేశారు. ఇంకా అజయ్ విన్సెంట్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్. నన్ను చాలా బాగా అందంగా చూపించారు. నేను చాలా ఫ్రేమ్లో చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా బాగా చూపిస్తున్నారు సార్ అని. ఎక్కడ డల్ అవ్వలేదు అసలు ఫ్రేమ్లో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ప్రొడ్యూసర్ స్వాతి గారు, ఈ సినిమాని ఆవిడైతే చెప్పాలంటే భుజాల మీద వేసుకుని తీసుకొచ్చారు. మా రామ్ బజరంగ్ సినిమా ఏడీలు వికీపీడియా ఓపెన్ చేసి కూర్చుంటారు అనుకుంటా. ఎవరో 2 సినిమాలు చేసారు లెక్క పెట్టుకుంటా. నాకు 25, అజయ్ గారు ఏమో 98. బట్ ఎనీవే స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ. నేను ఫస్ట్ లుక్ టెస్ట్ అప్పుడు ఈ లుక్ చూసిన తర్వాత డైరెక్టర్ గారితో అన్నా అవసరం అండి అని. నన్ను నమ్మ అబ్బాయి అన్న. సరే సార్ ఓకే అన్న. ఆ తర్వాత ఫస్ట్ కొన్ని రోజులు షూట్లో నేను శాండీ ఒకళ్ళు చూసుకునే వాళ్ళం. ఏంటి మొత్తం రక్తమే కనపడుతుంది అంటే పాప మా డైరెక్టరు సెట్కి వస్తారండి, సీన్ బాగా చేద్దాము అని వస్తారు. అజయ్ గారేమో దాన్ని అద్భుతంగా చేద్దామని డిసైడ్ అవుతారు. ఆ సీన్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అనమాట ఇంక. సో ప్రతి సీన్ కూడా చాలా బాగా వచ్చింది. నేను ఒక కామెడీ సినిమా చేశాను. అప్పుడు మామూలుగా సరే ఒక మాస్ సినిమా చేద్దామని ప్లాన్ చేసి హీరోల దగ్గరికి మామూలుగానే వెళ్తాం కాబట్టి చాలామంది హీరోల దగ్గరికి వెళ్ళడం జరిగింది. కొంచెం అది కష్టంగా ఉంటుంది కాబట్టి బాగా లేట్ అయిపోద్దని రాజ్ తరుణ్ గారికి శాండీకి కథ చెప్తే ఒప్పుకున్నారు. వాళ్ళు గొప్పతనం ఏంటంటే తండ్రి కొడుకులుగా చేయడానికి ఒప్పుకున్నారు ఫస్ట్. దాని తర్వాత ఫ్రెండ్స్గా చేశారు. దీంట్లో ఈ ట్విస్ట్ ఉంటుంది ఈ సినిమాకి. అలాగే వెంకట్ గారు విలన్గా బాగా చేశారు. ఈ సినిమాలో హీరోయిన్లు కూడా గదర్ 2, బెంగాల్ ఫైల్స్ చేసిన సిమ్రత్ కౌర్ చేసింది. అలాగే ఛాయాదేవి అని తమిళ్లో 2 మూవీస్ చేసింది. బిచ్చగాడు, నీది నాది ఒకే కథలో చేసిన సట్నా టీటస్ చేసింది. సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. అండ్ మాది రామ్ బజరంగ్ మూవీ ఫినిష్ చేసుకున్నాం. అండ్ సందీప్ అండ్ రాజ్ తరుణ్
రాజ్ తరుణ్కి ఇది 25th ఫిలిం అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ 50 ఫిలిం కూడా మేమే చేస్తాం రాజ్తో. 50 ఫిలిం కూడా మేమే చేస్తాం డెఫినెట్గా. అండ్ అజయ్ సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ మీ సపోర్ట్ మాకు ఫుల్గా ఉంది సార్.